హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 94 చూసే ముందు పార్ట్ 93 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన గురించి అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఇలా సింగిల్గా మిగిలిపోయావు. తను నీకు కరెక్ట్ కాదన్నయ్య. తన గురించి ఆలోచించొద్దు. తనని ఇగ్నోర్ చేయి. నీ లైఫ్ నువ్వు చూసుకో. చైత్రను మించిన అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. తనని నీ మైండ్లో నుంచి డిలీట్ చేసి ఒక్కసారి చుట్టూ చూడు. నీకు కరెక్ట్ పార్ట్నర్ దొరుకుతుంది అని అడ్వైజ్ చేస్తున్న నిశాంత్ నెత్తి మీద ఒక్కటి పీకి, టీనేజ్ కుర్రాళ్ళ థింక్ చేయకు అని సీరియస్ అయ్యాడు వికాస్. తన కోసం నేను ఏది పోగొట్టుకోలేదు. చైత్ర వల్ల నా లైఫ్లో నేను ఏది మిస్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ అంకుల్ వల్లనే ఈరోజు మనం ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాము. అండ్ నేను ఏదైనా పోగొట్టుకున్నాను అని నువ్వు ఫీల్ అయితే ఇది బాగా గుర్తుపెట్టుకో. నేను పోగొట్టుకున్న ఆస్తుల కన్నా మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్, బాండింగ్, ఫ్రెండ్షిప్ ఇవి నాకు చాలా వాల్యుబుల్. అవి ఎప్పటికీ చెక్కు చెదరవు. ప్రజెంట్ చైత్ర రాణా దగ్గరే ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అప్పటికి నువ్వు ఇక్కడే వర్క్ చేస్తే తను నీకు బాస్ అవుతుంది అని నవ్వుతున్న వికాస్ని ఆశ్చర్యంగా నమ్మలేనట్టే చూస్తూ ఉన్నాడు నిశాంత్. ఏంట్రా నువ్వు చెప్పింది అని అంటే నీకు అర్థం కాలేదా అన్న వికాస్ ప్రశ్నకి లేదు అన్నట్టు తల అడ్డంగా కదుపుతున్న నిశాంత్కి చైత్ర యాక్సిడెంట్, ఆ తర్వాత జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి నేను తన కోసం అమ్మేసిన ప్రాపర్టీస్ అన్నీ ఇంక్లూడింగ్ ఇక్కడ ఫ్లాట్తో సహా ఇప్పుడు రాణా తిరిగి కొనేశాడు. కేవలం చైత్ర మీద ఉన్న ప్రేమతో, నా మీద ఉన్న రెస్పెక్ట్తో, మన జ్ఞాపకాలు ఏవి మనల్ని దాటిపోకూడదన్న ఒకే ఒక్క సెంటిమెంట్తో. అమ్మ రేపు వస్తుంది, లొకేషన్ షేర్ చేయి, తీసుకొస్తాను అని అంటున్న వికాస్ చేయి పట్టుకొని, చుట్టంలాగా వచ్చి వెళ్ళటం ఏంటన్నయ్యా? చైత్రకి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వడం లేదు నాకు అని ముఖం మార్చి, నాతో పాటు ఉండొచ్చు కదా, అమ్మ కూడా వచ్చేస్తుంది, కావాలంటే మనం అందరం కలిసి నీ ఫ్లాట్లోనే ఉందాం అన్నాడు సెంటి ఫీలింగ్తో. లేదురా, నాకు రావడం కుదరదు. ఇంకా కొన్ని కంప్లీట్ చేయాల్సిన వర్క్స్ ఉన్నాయి. అవి ఫినిష్ చేసే వరకు నేను చైత్రతోనే ఉండాలి అని తేల్చి చెప్పడంతో డల్ అయ్యాడు నిశాంత్. అమ్మ వస్తుంది కదా, అమ్మ నువ్వు ఆ ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్పి చాలాసేపు తమ్ముడితోనే గడిపి డిన్నర్ ఫినిష్ చేసుకొని తిరిగి రేవతి మ్యాన్షన్కి రిటర్న్ అయ్యాడు వికాస్. అప్పటి వరకు వీళ్ళిద్దరినే వాచ్ చేస్తూ ఉన్న రెండు కళ్ళు అన్నదమ్ములు ఇద్దరి డిస్కషన్ వాళ్ళ బాస్కి చేరవేశారు. హాస్పిటల్లో ఫుల్ బాడీ చెకప్ కంప్లీట్ అయ్యాక రిపోర్ట్స్ నెక్స్ట్ డే ఇంటికి పంపిస్తామనడంతో చైత్రను తీసుకొని ఫామ్ హౌస్కి వచ్చాడు రాణా. ఇంటికి వెళ్లకుండా ఇక్కడికెందుకు అని కారు దిగుతూనే క్వశ్చన్ చేసింది చైత్ర. నువ్వు ఏదో కావాలి అని అడిగావుగా, ట్రయల్ వేద్దామని తీసుకొచ్చాను అంటూ డోర్ తీసుకుని వెళ్ళబోతున్న రాణాను కళ్ళప్పగించి గుడ్లగూపలా చూస్తూ ఉంది చైత్ర. కిందకి దిగడం మర్చిపోయి, దీనికి ఫ్యూజ్ కొట్టేసినట్టుంది అనుకుంటూనే బొమ్మలా తనని మింగేసినట్టు చూస్తున్న చైత్రకి కన్ను కొట్టి వేళ్లతోనే రమ్మని పిలుస్తూనే రొమాంటిక్ వాక్తో లోపలికి వెళ్ళాడు రాణా. వీడు నిజంగా అందుకే తీసుకొచ్చాడా అని డౌట్ పడుతూనే పెరిగిన గుండె సడికి చేతిని ఎద మీద పెట్టుకొని కిందకి దిగిన చైత్ర ఫస్ట్ టైం ఫామ్ హౌస్కి రావడంతో చుట్టూ చూస్తూ మేనికి తగులుతున్న చల్లని గాలిని ఆస్వాదించలేని టెన్షన్తో నెమ్మదిగా డోర్ వరకు వచ్చి లోపలికి వెళ్లకుండా తొంగి చూస్తోంది. ఒసే కంగారు, నీ కంగారు కాస్త పక్కన పెట్టి లోపలికి రా. నిన్ను ఫ్రై చేయాలన్నా టచ్ చేయాలన్నా నేను తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు అని మనిషి కనపడకుండా వినిపించిన రాణా ఆర్డర్కి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా? పువ్వులు పడడం, బెలూన్స్ ఎగరటం లాంటివి అని ఎక్సైట్మెంట్తో లోపలికి అడుగు పెట్టిన చైత్రకు అవేమీ లేకపోవడంతో నీరసంగా మొహం వేలాడేసుకొని చుట్టూ చూసింది. కిచెన్లో కనిపించాడు రాణా. ట్యాప్ వాటర్ కింద ఫ్రూట్స్ క్లీన్ చేస్తూ ఉన్న తనని కళ్ళు చిన్నవి చేసి కినుకుగా చూస్తూ, వీటిని కడగడానికి ఇక్కడ దాకా వచ్చావా అంది తన కోసం స్పెషల్ వెల్కమ్ ఏమీ లేదన్న ఉడుకుతో. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, ఆ ఎఫెక్ట్ నా మీద చూపించావో మూతి పగులుద్ది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తినడానికి ప్రిపేర్ చేస్తాను అని అలిగిన అమ్మాయి గారిని చూడకుండానే సీరియస్గా చెప్పాడు. వీడు నిజంగానే డెవిల్, కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు అని తిట్టుకుంటూనే రూమ్ ఎక్కడా అని అడుగుతూ, అలకతో అరుస్తూ వెళ్ళిన తనకి స్టెప్స్ రైట్ సైడ్ కార్నర్ రూమ్,
అని వెనక నుండి వినిపించిన డెవిల్ ఆన్సర్కి చూసుకొని లోపలికి వెళ్ళింది. ఈ మాత్రం వాటర్ అక్కడ ఉండదా? ఇక్కడ దాకా వచ్చి ఫ్రెష్ అవ్వాలా? ఇంతోటి దానికి లక్కీకి అబద్ధం చెప్పాను అని ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వని ఫ్రస్ట్రేషన్తో ఫుల్గా తిట్టుకుంటూనే ఫ్రెష్ అయింది. గుండెల వరకు టవల్ చుట్టుకొని బయటకు వచ్చిన చైత్రకు క్రాస్ లెగ్స్తో డోర్ స్టెప్ దగ్గర స్ట్రాబెర్రీస్ తింటూ కనిపించాడు రాణా. స్ట్రాబెర్రీతో తనను భయపెట్టింది గుర్తుకొచ్చి తనని పట్టి పట్టి చూస్తున్న బాబు చూపులకు గుండె గతుక్కుమని టవల్ని హ్యాండ్స్తో లాక్ చేసి బెదురుగా చూస్తూ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంది తత్తరపడుతూ. సినిమాల ఎఫెక్టు. ప్రశాంతంగా ఫ్రూట్స్ కూడా తిననివ్వడం లేదు. ఏ ఫ్రూట్ తిన్నా నిన్నే తిన్నట్టు, ఎటు చూసినా నిన్నే చూసినట్టు ఫీల్ అయితే నేనేం చేయలేను అంటూ మళ్ళీ పాప ఎక్స్పెక్టేషన్కి గుండు సూదుచు చిల్లి పెట్టి పళ్ళు నూరుతున్న చైత్ర ముక్కు మీద చిటిక వేసి కబోర్డ్లో నుంచి తీసుకున్న టవల్తో ఎక్స్పోజింగ్ గట్టి పెట్టి డ్రెస్ని బాడీలో ప్యాక్ చేయి అని కసరి వాష్రూమ్లోకి వెళ్ళాడు. మెంటల్ డెవిల్, మార్నింగ్ నుండి చూస్తున్నా మసాలా దోశలో నన్ను కాల్చుకు తింటున్నాడు. నా అంతటి నేను ఓపెన్ అయ్యాను కదా, ఆ టెక్ అంతా చూపిస్తున్నాడు అని తిట్టుకుంటూనే డ్రెస్ కోసం చూసిన చైత్రకు సింగిల్ పీస్ హాఫ్ షోల్డర్ బ్లాక్ మినీ డ్రెస్ కనిపించి షాక్ ఇచ్చింది. కప్పలా నోరు తెరిచి వీడు అసలు ఏం ప్లాన్ చేశాడు అని చైత్ర ఓపెన్ చేసి పట్టుకున్న డ్రెస్ని పై నుండి కిందకు చూస్తూ నెమ్మదిగా వాష్రూమ్ డోర్ కొట్టింది దగ్గరకు వెళ్ళి. వాట్ అని లోపల నుండి కరిచినట్టే అరిచాడు రాణా. ఆ అరుపుకి ఉలిక్కిపడి వీడు ఏం ప్లాన్ చేయలేదు అని ఏడుపు మొహం పెట్టిన చైత్ర ఇటువంటి డ్రెస్సులు నేను వేసుకోను అంది లోగొంతు చించి. ఎటువంటి డ్రెస్సులు అంటూ డోర్ ఓపెన్ చేసిన రాణా చైత్ర హ్యాండ్స్లో ఉన్న డ్రెస్ని తన ఒంటి మీద టవల్ని మార్చి చూసి రెండూ ఒకేలా ఉన్నాయి, నో వర్రీస్, తిని పడుకోవడానికి అసలు డ్రెస్ ఎందుకు అని డోర్ క్లోజ్ చేసేశాడు. బాబు నిర్లక్ష్యానికి కారం పూసినట్టు మండుతోంది ఇక్కడ చైత్ర బేబీకి. తిని పడుకోవడానికైతే ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు? తిరిగి అలసిపోవడానికా అని అరుస్తున్న చైత్ర కాకిగోల లోపలికి వినిపిస్తూ ఉన్న నో రెస్పాన్స్. నువ్వు కకృతి పడే కొద్దీ వాడి కటింగ్స్ ఇస్తూనే ఉంటాడు. వాడినే నీ వెంట పడేలా చేసుకో, ఈ డ్రెస్ వేసుకో అని సలహా ఇచ్చిన బుర్రకి యు ఆర్ రైట్ అని థ్యాంక్స్ చెప్పి ఆ పొట్టి డ్రెస్ బాడీకి తగిలించి హెయిర్ సెట్ చేస్తూ ఉండగా టవల్ను బయటకు వచ్చాడు రాణా. వెట్ బాడీతో బయటకు వచ్చిన రాణా మజిల్స్ మీద మెరుస్తూ జారుతున్న వాటర్ డ్రాప్స్ అతని మజిల్కి హాట్ అప్పీల్ ఇస్తున్నాయి. సెట్ చేస్తున్న హెయిర్ని వదిలేసి డెవిల్ సబ్ మజిల్స్కి కళ్ళెతికించేసింది చైత్ర. గతి తప్పిన చైత్ర ఫీలింగ్స్ని చూసినా చూడనట్టే మిర్రర్ ముందుకు వెళ్ళి ఇంకో టవల్తో హెయిర్ తుడుచుకుంటూ ఉంటే గుడ్డకలు మింగుతూ శాడిస్ట్, కావాలని చేస్తున్నాడు అని ఏడుపు మొహంతో పళ్ళు బిగించి వీడు ఇంత హాట్గా కనిపిస్తున్నాడేంటి? వాడు పట్టించుకోకపోవడం వల్ల, లేక నాకు పిచ్చి ఎక్కువయ్యా అని బాబు నుండి దూరంగా వెళ్ళింది. ఏంటే అలా వెళ్ళావు? స్నానం చేసినా స్మెల్ వస్తున్నానా అంటూనే తన బాడీ స్మెల్ చెక్ చేసుకొని నైస్ అరోమా, నీ బాడీ నుంచి వచ్చేంత మత్తుగా ఉండకపోయినా గుడ్, బాగుంది అని డ్రెస్అప్ అవుతూ తనని మింగేసేలా చూస్తున్న చైత్ర మిరపకాయ మొహానికి వాట్ అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్తో. ఉడికిపోతున్న బంగాళదుంప ఫేస్ పెట్టి పెదవులు కొరికేస్తూ నథింగ్ అంది. అలా లిప్స్ కొరికేయకే ఫుడ్ ప్రిపేర్ చేశాను, డ్రెస్అప్ అయ్యరా అని చైత్ర టవల్ ముఖం మీదకు విసిరేసి బయటకు వెళ్ళిపోయాడు. అప్పటికే ప్రెషర్ కుక్కర్లా హీట్ ఎక్కి ఉన్న చైత్ర శాడిస్ట్ అని పెట్టిన కేకకు విజిల్ వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు రాణా. తన ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయేదాకా తిట్టుకొని రెడీ అయ్యి అరగంటకు బయటకు వచ్చింది చైత్ర. ఎదురుగా ఉన్న తనని పట్టించుకోకుండానే సైడ్ నుంచి పైకి వెళ్తూ ఉన్నాడు రాణా. నిలబడినా నేను కనిపించడం లేదా అని కోపంగా అడిగింది. డెవిల్ ఫేవరెట్ బ్లాక్ షార్ట్ డ్రెస్లో బాడీ సూపర్ హాట్గా అండ్ లైట్ మేకప్తో ఫేస్ అంతే క్యూట్గా ఉన్న తనని పై నుంచి కింద దాకా చూసి ఈ డ్రెస్ కొన్నప్పుడు ఉన్నంత పుష్టిగా లేవు, బట్ బాగున్నావు అని సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయాడు రాణా. జస్ట్ బాగున్నానా? అంత సింపుల్గా చెప్పేశాడేంటి అని మళ్ళీ మిర్రర్ ముందుకు వెళ్ళి టాప్ టు బాటమ్ తనను తాను చెక్ చేసుకున్న చైత్రకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అస్సలు అలవాటు లేని డ్రెస్,
స్విట్జర్లాండ్ టూర్లో రాణా ఇష్టపడి కొన్నాడని అండ్ తనని ఇష్టంగా చూడాలని ఆశపడ్డ చైత్ర ఫస్ట్ టైం తనకు ఇష్టం లేకపోయినా రాణా ఇష్టానికి వేసుకున్న డ్రెస్. అంత సింపుల్గా బాగున్నామని చెప్పేసరికి తీసుకోలేని తన మనసు చివుక్కుమంది. అయినా మనసులో లేని అట్రాక్షన్ ఇలా విప్పుకొని చూపిస్తే వస్తుందా? నాకు ఇవేమీ వద్దు అని కళ్ళు తుడుచుకొని వెళ్ళి కబోర్డ్ మొత్తం ఓపెన్ చేసి వెతికితే ఒక ర్యాక్లో తన డ్రెస్సెస్ అండ్ శారీస్ కనిపించాయి. బ్లాక్ శారీ తీసుకుంది. అది కూడా రాణాకు బ్లాక్ కలర్ ఇష్టమని. పైనుండి కిందకు వచ్చిన రాణా డోర్ క్లోజ్ చేసి ఉండడంతో తలుపు కొట్టాడు. డోర్ ఓపెన్ చేసిన చైత్ర స్లీవ్లెస్ బ్లౌజ్ విత్ బ్లాక్ శారీతో కనిపించేసరికి చిన్న నవ్వు అతని పెదవుల మీద. బాగున్నావు అన్నాడు ఎర్రగా మారిన తన కళ్ళను చూస్తూ. రాణా మాట వినిపించుకోనట్టే ఆకలొస్తోంది, తినేసి ఇంటికి వెళ్దాం అంది ఎటో చూస్తూ. ష్యూర్ అని చైత్రను చేతుల్లోకి తీసుకుంటే నేను నడవగలను అంది ముక్తసరిగా రాణాను చూడకుండానే. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇచ్చిన బెడ్ పనిష్మెంట్తో ప్రాపర్గా ఇప్పుడే నిలబడగలుగుతున్నావు. మళ్ళీ నీ కుంటికాలకి పని చెప్పి నాకు పనిష్మెంట్ ఇచ్చే పని పెట్టకు అని సెటైర్ వేసి చురుగ్గా చూసిన చైత్ర చూపులు పట్టించుకోకుండా పైకి దారి తీశాడు. రాణా చేతుల్లో ఉన్నా కూడా అతన్ని చూడకుండానే నీటి ముళ్ళు గుచ్చుతున్న కనుపాపతో ఎటో చూస్తోంది. ఐఎమ్ సారీ నిజాయితీగా చెప్పాడు తన ఫీల్ అవుతుందని. ఎందుకు అని అడిగింది కానీ రాణాను మాత్రం చూడలేదు. కొంచెం ఎక్కువ చేశాను అని అనగానే చూసిన చైత్ర కళ్ళు కన్నీటిని స్వాగతిస్తున్నాయి. తన ముక్కు కూడా అదురుతోంది కోపంతో దుఃఖంతో. ఇప్పటి వరకు తెలియలేదా అంది ఉగ్గపట్టుకొని. ఇంత అని తెలియలేదు, తెలిసేసరికి లేట్ అయింది, ఏడిపించినందుకు సారీ అన్నాడు ముఖం చిన్న చేసుకొని. నీ బోడి సారీ నాకేం అవసరం లేదు, దించు నన్ను అంది. ఇక కంట్రోల్ అవ్వని దుఃఖం తన్నుకొస్తూ ఉంటే రాణా చేయి పట్టుకొని పీకేస్తూ గట్టిగా ఆర్డర్ వేసింది. ఆల్మోస్ట్ పైకి వచ్చేశారు. బట్ చైత్ర గమనించలేదు. తను అరిచిన రాణా దించలేదు. ఈ పొగరే నన్ను ఏడిపించడానికి మాత్రం బాగా ఇన్వెస్ట్ చేస్తావు. నీ గురించి తెలియకముందే నీ మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి చచ్చి బతికాను. నీ గురించి తెలిసాక ఆగలేకపోయాను అని ఇక అదుపు చేయలేని ఎమోషన్తో బర్స్ట్ అయిన తన కళ్ళు కన్నీటి కడవల్లా మారిపోయాయి. సిగ్గు విడిచడిగితే నన్ను ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నావు. నేను పేషెంట్నే, నాకు తెలుసు. అయినా నువ్వు కావాలి. నా బాడీకి ఉన్న ప్రాబ్లం నా మనసుకు తెలియదు కదా, నా ఫీలింగ్స్కి తెలియదు కదా, నీ సొంతమైపోవాలన్నా నా పిచ్చికి తెలియదు కదా. నీ ప్రాణం తీయడానికి మృత్యువైన నీ ముందు నిలబడ్డ నన్ను నీ ప్రాణంలో నింపుకున్నావు. అటువంటి నీ ప్రేమ రుచి చూడాలనిపించింది, అదేగా అడిగాను. దీనికి నీ మజిల్ పవర్ చూపించాల్సిన అవసరం ఏముంది? నీ ప్రేమ చూపిస్తే చాలు కదా. నా హెల్త్కి ఏంటి సంబంధం? నా కుంటికాలు, నా తలలో కుట్లు, దానిలోని ప్రెషర్ కనిపించిన నీ కళ్ళకు నా పిచ్చి కనపడలేదు. ఆ పిచ్చితోనే లక్కీ దగ్గరకు కూడా వెళ్లకుండా నువ్వు వచ్చే వరకు బెడ్ మీదే ఉన్నాను తెలుసా అని పౌరుషంతో వెక్కుతూ అడుగుతున్న చైత్ర ఫేస్ ఎర్రటి టమాటాలా మారిపోయింది. నా రోగం మాత్రమే కనిపించింది. నీకోసం నాకు ఇష్టం లేకపోయినా వేసుకున్న డ్రెస్ కూడా కనిపించలేదు అని పూర్తిగా బర్స్ట్ అయిన చైత్ర అలాగే వెక్కుతూ రాణా టీషర్ట్ని గుప్పిళ్ళ మధ్య బిగించి అతని గుండెల్లో ముఖం చొప్పించింది. ఐఎమ్ సారీ అన్నాడు తగ్గు స్వరంతో. మళ్ళీ చిన్న గొంతుతో చెప్పిన సీరియస్గా గాంభీర్యంగా వచ్చిన వాయిస్ వైబ్రేషన్కి ముక్కు బిగబట్టి కోపంగా చూసింది రాణాను. తన మీద ఇష్టాన్ని చూపించలేక ఏడుస్తూ ఉన్న చైత్ర క్రయింగ్ ఫేస్ ముద్దుగా అనిపించి ఇష్టంగా చూస్తున్న రాణా కళ్ళల్లో మెరుపు. పెదవుల మీద సంతోషం నవ్వులా కనిపించకుండా కంట్రోల్ చేస్తూ, నువ్వు నాకు దగ్గరగా ఉంటేనే నా ఫీలింగ్స్ బౌండరీలు దాటేస్తాయి. ఇలా నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. బట్ లోపల నాకు ఎలా ఉందో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నీ హెల్త్ గురించి ఆలోచించి ఆగిపోయాను. ప్రాపర్గా కూర్చోలేవు, ప్రాపర్గా కాలు ఫోల్డ్ చేయలేవు. లిటరల్లీ భయపడ్డాను. నువ్వే నా భయం, బలహీనత అని చెప్తున్న రాణా గొంతులో అలజడికి కన్నీరు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా చూసింది చైత్ర. మన ఫస్ట్ ఇంటిమేషన్ తలకి మత్తెక్కే వరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత కూడా కొన్ని మూమెంట్స్ నా హార్ట్లో అలాగే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ నైట్ నా లైఫ్లో ఇష్టంగా ఏ అమ్మాయి లేదు. లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన అకౌంట్స్ అన్నీ నిజంగా అకౌంట్స్, అన్నీ సిల్లీ రీజన్సే. బట్ నా ఈగోని టచ్ చేసేవి. బెడ్ మీద ఆన్సర్ చెప్పి మనీ మొహాన్ని కొట్టేవాడిని.
అక్కడితో అవి క్లోజ్ అయిపోయాయి. వాటికి ఫీలింగ్స్తో పని లేదు. ఇష్టంగా నా ఫీలింగ్స్ నేను ఎక్కడా ఎక్స్ప్రెస్ చేయలేదు. నీ దగ్గర కంట్రోల్ చేయలేను. మిషన్లా మారిపోయిన నేను ఇప్పుడు నీ ప్రేమకి, నీ టచ్కి, నీ హై ఎమోషన్స్కి ఎలా రియాక్ట్ అవుతానో ఊహించలేకపోయాను. నువ్వు అన్నట్టు మజిల్ పవర్ చూపించాల్సిన పని లేదు. వన్స్ నీకు క్లోజ్ అయ్యాక ఐ డోంట్ నో, ఒకవేళ చూపిస్తే అది నేను హర్ట్ చేస్తే, ఇప్పుడు నువ్వున్న కండిషన్లో నేను ఛాన్స్ తీసుకోలేను. నీ ప్రేమకు అలవాటు పడడానికి టైం ఇవ్వవే అని రిక్వెస్ట్ చేస్తూనే చేతుల్లో ఉన్న చైత్రను కిందకు దించాడు. పాదాలకు మెత్తగా తగిలేసరికి తల దించి చూసిన తన కన్నీటి కళ్లకు ఎర్రటి గులాబీల రేకులు తెల్లటి తన పాదాలను ముద్దాడుతూ కనిపించాయి. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూసింది. పాదాలు దాటి పరుచుకొని ఉన్న గులాబీ రేకులు తన ప్రతి అడుగుకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. గుండ్రంగా తిరిగి చూసి రూఫ్ మొత్తం నిండిపోయి ఉన్న పూరెమ్మలు తను రాణాకు ఎంత ప్రత్యేకమో చూపిస్తూ ఉంటే వెనక్కి తిరిగి రాణాను హత్తుకుంది. ఐఎమ్ సారీ అంటూ. దీనికే కోపం పోయిందా అంటూ చుట్టూ చేతులు చేర్చిన రాణా ముఖంలో ప్రసన్నత. బుట్టడు పూల వర్షం కనిపించలేదని ఫీల్ అయిన తన పాదాల కింద పూల తోటనే పరిచిన రాణా మీద కోపం, ప్రేమ ఏకకాలంలో చూపిస్తూనే ఈ సర్ప్రైజ్ కోసం ఇంతగా ఏడ్పించాలా అని బాబు షోల్డర్ మీద కొట్టేస్తూ ఐ హేట్ యూ అంది. వెక్కుతున్న తనని టైట్గా ఒకసారి హగ్ చేసుకుని వదిలి ఎందుకు అన్నట్టు చూస్తున్న చైత్ర ఫోర్ హెడ్ మీద కిస్ చేసి సింగిల్ లెగ్ మీద నీల్ డౌన్ అయ్యాడు రాణా. షాకింగ్గా చూసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి ప్రపోజల్ ఒకటి ఉంటుందని. చెప్పలేనంత ఆనందం సర్ప్రైజ్గా తనని చుట్టుముడుతూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి ఊపిరిని హోల్ చేసి మరీ చూస్తూ ఉంది తను. ఐ నో, ప్రతి ఇష్టం అట్రాక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. బట్ మన రిలేషన్ పంతం, ప్రతీకారం, అనుమానాలతో స్టార్ట్ అయింది. నా ఈగోని డిస్టర్బ్ చేసిన నీ క్యారెక్టర్ మీద నాకు కలిగిన అట్రాక్షన్ ప్రాణం ఉన్నంత వరకు పోదు. సో మన రిలేషన్లో ఫిజికల్ అట్రాక్షన్కి అస్సలు ప్లేస్ లేదు అని చెప్తున్న నిజానికి అవును అన్నట్టు కానుపాపలతోనే బదులిచ్చింది చైత్ర. తన రియాక్షన్కి ఒక మెస్మరైజ్ ఫీల్తో అప్పటి వరకు దాచిపెట్టిన డైమండ్ రింగ్ ఓపెన్ చేసి అరచేతిలో పెట్టి నీ కంగారుతో నన్ను కంగారు పెట్టకుండా లైఫ్ లాంగ్ నాతో ఫైట్ చేసి నా బెస్ట్ పార్ట్నర్గా, సోల్మేట్గా ఉండిపోతానని ప్రామిస్ చేయి అని అడిగాడు. ఐ లవ్ యూ అనే మాట లేకుండా ప్రపోజ్ చేసిన బాబు డిమాండ్కి మూతి బిగించింది చైత్ర. మనసులో లేనిది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. డ్రామా లైఫ్ వదిలి రియాలిటీలో బతకవే, నా నుండి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకు అంటున్న డెవిల్ బాబు డిమాండ్కి ఇదే చాలా ఎక్కువ అని ఎమోషనల్ అవుతూ అమాంతం రాణా మెడ చుట్టేసి అతనితో పాటు కూర్చోబోతున్న చైత్రను తన తై మీదకి లాక్కున్నాడు. రాణా మెడ వదలకుండా అతని తై మీద అడ్జస్ట్ అయ్యి బుగ్గలు లాగి మేసం పీకి పిచ్చి ఆనందంతో ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఐ లవ్ యూ, నేను నీ ఫిజికల్ అపియరెన్స్కి కూడా అట్రాక్ట్ అయ్యాను. సిగ్గు లేకుండా చెప్తున్నా, నీ హైట్, నీ వెయిట్, నీ మజిల్ బాడీ, నీ ఫేస్, నీ షార్ప్ లుక్స్, నీ పొగరు, నీ బియర్డ్ అండ్ ఈ మీసం అని లాగి లిప్స్ మీద చిన్న ముద్దు అద్ది అన్నిటికీ అట్రాక్ట్ అయ్యాను అన్న చైత్ర పాప మాటకి గర్వంతో ఒక చిన్న స్పార్క్ రాణా కళ్ళలో అండ్ నవ్వులో. మన డెవిల్ బాబు అండ్ చైత్ర పాప సంతోషాలు ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుందాం. హద్దులు లేని ప్రేమతో ఎల్లలు లేని ప్రేమ సాగరంలో మునిగి తేలుతూ చిలిపి గొడవల నావలో వాళ్ళ సంసారం సంతోష తీరాలు చేరి నూరేళ్లు అలుపెరగని ప్రయాణంగా సాగిపోవాలని ఆశిద్దాం. అలాగే ప్రేమ అనే గాయమయ్యి రక్తమూడే మనసులు కాలం అనే మందుతో కోలుకొని జీవితం అనే ప్రయాణంలో ముందుకు సాగిపోవాలని ఎదురు చూస్తూ అందరి జీవితాలను ఇలా తారుమారు చేసిన వాడెవరో తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.